హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజశ్రీ ఛానల్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా వచ్చిన మరీచిక మూవీ గురించి రివ్యూ చూద్దాం. ఈ మరీచిక మూవీ ఓ మై గాడ్, బిగ్గెస్ట్ డిజాస్టర్ అనేసి చెప్తాను. నన్ను అడిగితే ఎవరెన్నన్నా తిట్టుకోండి, ఐ డోంట్ మైండ్. డైరెక్టర్ కానీ ఆ మూవీ చేసిన వాళ్ళు కానీ ఏదైనా ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ. బట్ నా ఒక జెన్యున్ ఒపీనియన్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ యొక్క మూవీ నేను ఫస్ట్ ఎలా చూసానంటే దానికి కూడా ఒక స్టోరీ ఏంటంటే 9:30, 10 అయిపోయింది. సో బోర్ కొడుతుంది, ఎంతసేపు అని ఫోన్ చూస్తాం, ఇంకా లేట్ అవ్వేటట్టుంది, ఆ లోపల ఏదో ఒకటి చూద్దామని చెప్పి స్క్రోల్ చేస్తూ ఉన్నాను. స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు మరీచిక అని అనేసింది. మరీచికనా అంటే నేను కరెక్ట్‌గానే చదువుతున్నానా దీన్ని అసలా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను నేను. దీని పేరు కరెక్టేనా లేకపోతే నేను తప్పుగా చదువుతున్నానా అని అనేసేసి. సరే ఏదో చూద్దాము. అనుపమ, ఇంకొక యాక్టర్ రెజీనా సంథింగ్, నేమ్‌తో అంత క్లియర్‌గా లేను నేను. సో ఆవిడ అంతా ఉండే లోపల ఓకే చూద్దాం అని చెప్పి స్టోరీ అయితే మూవీ పెట్టాను. స్టార్టింగ్ వచ్చి అనుపమ గారు వచ్చి పోలీస్ స్టేషన్‌లో కేస్ అనేది ఫైల్ చేస్తారు. ఇలా సంజు అనే వ్యక్తిని నా ఫ్రెండ్, నేను ప్రేమించిన వ్యక్తిని చంపేసింది అని చెప్పి అదొక ఫ్లాష్ బ్యాక్ సీన్ లాగా కొంచెం చూపించి అసలేం జరిగింది అని అనేసి పోలీస్ అడుగుతాడు. అప్పుడు ఈ అనుపమ గారు ఏం చెప్తారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొత్తం చెప్తారు. అప్పుడు స్టోరీ ఇంటర్వెల్ వరకు నాకి ఓకే. ఓకే. అంటే వావ్ అనేటట్టుగా లేదు. ఓకే. చూడొచ్చు అన్నట్టుగా ఉన్నింది మూవీ. సో, ఇంటర్వెల్ వరకు ఏం జరిగిందంటే ఈ యొక్క అనుపమ వచ్చి సంజు, ఆ హీరో, అదే బేబీ మూవీ హీరో ఉన్నాడు కదా! నేను అతన్ని చూసి కూడా అనుకున్నాను. ఓహ్! ఇతను విలన్ క్యారెక్టరే ఉన్నట్టున్నాడు ఈ మూవీలో అనేసి ఫస్ట్ అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరు ఒక బాండ్ చూసిన తర్వాత అంటే ఓహ్! మెయిన్ హీరో ఇతనే. సో, హి ఈజ్ నాట్ విలన్, హీరో క్యారెక్టరా అని చెప్పేసేసి ఓకే అని చూశాను. సో, స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే కాలేజ్ ఇంకా వచ్చేటప్పుడు ఈ సంజుకి ఒక కెఫే ఉంటుంది. ఈ అనుపమ హీరోయిన్ గారు వచ్చి ఆ కెఫేకి రావడంతో అతని మీద క్రష్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ సంజు కూడా స్టార్టింగ్‌లో ఎలా ప్రిటెండ్ చేస్తాడంటే అతనికి కూడా ఏదో ఆవిడ మీద ఫీలింగ్స్ ఉన్నట్టుగా కొంచెం సీన్ అలా సింక్ అవుతుందనమాట. లేటర్ ఆన్ ఒక సూపర్ మార్కెట్‌లో రెజీనా, ఐ మీన్ అనదర్ యాక్టర్, తన పేరు రెజ్జీ ఏమో నాకు సరిగ్గా తెలీదు. ఐయామ్ సో సారీ. ఆవిడ ఒక ఇన్సిడెంట్ వల్ల మీట్ అవుతారు ఇద్దరు. ఈ గర్ల్స్ ఇద్దరు మీట్ అవ్వి ఇంక మంచి ఫ్రెండ్స్‌గా ఉంటారు. అక్కడ ఇంటికి వెళ్ళటాలు, లైక్ ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కషన్ చేయటాలు. ఫ్యామిలీ అంటే లైక్ తనకి ఆ ఒక్క సెకండ్ ఇంకొక హీరోయిన్‌కి పేరెంట్స్ అంతా ఎవరు ఉండరు. బట్ షీ ఈజ్ ఎ రిచ్ గర్ల్ అనమాట. ఫారిన్ ఇంకా వచ్చి ఉంటుంది. ఫారిన్ ఇంకా వచ్చిందా అంటే ఆ యాక్సెంట్, వాళ్ళు మాట్లాడే యాక్సెంట్ నాకైతే నవ్వు వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ సీరీస్ అంతా చూస్తా ఉంటాను నేను. సో, దాంట్లో వాళ్ళు ఉండే యాక్సెంట్‌కి ఇక్కడ వీళ్ళు ఒకవేళ ఏం చెప్పేది, చేస్తే కంప్లీట్‌గా చేయాలి. లేకపోతే మనకి రాకపోతే దాన్ని మేబీ ట్రై చేయాలి. కానీ చేసే దాంట్లో తప్పు లేదు. లైక్ ట్రై చేసి తప్పులతోనికే మనం నేర్చుకుంటాం. బట్ ఇట్ వాస్ ఎ ఫన్ అని చెప్తున్నాను. అంటే కొంచెం బాగా ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది తెలిసిన వాళ్ళు, కొంచెం అన్ని సీరియస్ ఇంగ్లీష్ మూవీస్ అన్నీ చూసే వాళ్ళకి అది ఆ ఒక యాక్సెంట్ నవ్వుగా అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. కొంచెం ఏంటి ఇలా మాట్లాడుతుంది అని. సో, అది ఒక మైనస్ పాయింట్ విచ్ ఐ ఫౌండ్ ఇన్ దట్. దాని తర్వాత ఇంకా కెఫేకి తీసుకువెళ్తుంది. అనుపమ గారు వచ్చి ఇంకొక యాక్టర్‌ని సంజు కెఫేకి తీసుకెళ్తుందనమాట. తీసుకువెళ్ళినప్పుడు ఇతనికి తన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. చూడ్డానికి బాగుంది, స్టైలిష్‌గా ఉంది అన్నట్టుగా. అనుపమ గారు వచ్చి స్పెక్స్ వేసుకొని, పళ్ళెత్తుగా 2 జడలేసుకొని అలా ఉండటం వల్ల ఇతనికి దీనికన్నా ఇది బెటర్‌గా ఉంది అన్న ఒక ఫీలింగ్‌తో ఇటువైపు షిఫ్ట్ అయిపోతాడనమాట. సో, అలా తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటము, కేక్ ఫ్రీగా ఇవ్వడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ చేయటము, అలా స్టార్ట్ చేస్తూ తిననే
ఇగ్నోరెన్స్ చేసేస్తాడు. ఈవిడేమనుకుంటుంది సంజుకి నా మీదే ఫీలింగ్స్ ఉంది అంటే అనుపమ గారు అనుకుంటుంది సంజుకి నా మీద ఫీలింగ్స్ ఉంది. నేనే అతని గర్ల్ ఫ్రెండ్‌గా అనేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ తిను రావటంతో అదంతా ఉల్టా అయిపోతుందనమాట. ఆ సీన్స్ అన్నీ ఇక్కడ ఇంకా సెట్ అవ్వదు. వాళ్ళిద్దరూ బయట కలవడం, ఒక ఫ్రెండ్స్‌గా మీట్ అవ్వటం, అలా ఒక సిట్యుయేషన్‌లో ఈ సంజు వచ్చి హెల్ప్ చేస్తాడు. తను లండన్ ఇంకా వచ్చుండే రీజన్ ఏంటంటే ప్రాపర్టీస్ అన్నీ సెల్ చేసి ఇంకా తిరిగి వెళ్ళిపోవాలా డబ్బులు తీసుకొని అని ఒక రీజన్‌కి. సో, రిజిస్ట్రేషన్ టైంలో ఎక్కువ డబ్బులు తీసుకుంటా ఉంటారనమాట ఒక బ్రోకర్. ఈ సంజు అక్కడికి వెళ్ళి మా డ్యాడీ పేరు చెప్పు, అమౌంట్ ఏం అక్కర్లేదు అని అనేసేసి అప్పుడు తిను ఫ్లాట్ అయిపోతాడు. ఓహ్! ఇంత ఒక పేరుందా అన్నట్టుగా. అందరూ బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళే కదా! అప్పుడు ఇంకా ఇద్దరు అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా నార్మల్‌గా మాట్లాడుకోవటం, ఫోన్‌లలో మాట్లాడుకోవటం, ఎవ్రీడే కాల్, ఎవ్రీడే మీట్ అలా ఒక సాంగ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ప్రపోజల్ వస్తుంది. సంజు వెళ్ళి ఇంకొక హీరోయిన్‌కి ప్రపోజ్ చేసే రోజు అంటే వాలెంటైన్స్ డే రోజే అనుపమ కూడా ఏమనుకుంటుంది, నేను వెళ్ళి ప్రపోజ్ చేయాలి అని అనేసి అనుకుంటుంది సంజుకి. అంటే తనకి తెలీదు ఇతనొచ్చి ఇంకొక ఆవిడకి ప్రపోజ్ చేస్తాడు అని. సో, అక్కడి వరకు సీన్ అంతా బాగానే ఉన్నింది. వస్తాడు, ప్రపోజ్ చేస్తాడు. తనొచ్చి ఇంటికి రా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా తను రిప్లై ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికి రా చెప్తా అని. అప్పుడే తను చూసేసి ఇంకా వీళ్ళిద్దరికి ఇదవుతుందని చెప్పి ఆ బొకే అంతా అక్కడే పడేసి ఇంక రిటర్న్ వెళ్ళిపోతుందనమాట. సో, దాని తర్వాత ఇంకా కొద్ది రోజులు మాట్లాడుకోవటం, మధ్యలో ఒక ఫైట్ అవుతుంది. ఫ్రెండ్స్ వచ్చి ఒకలాగా డిస్‌రెస్పెక్టివ్‌గా హీరోయిన్‌ని మాట్లాడడం, అప్పుడు హీరో వాళ్ళని కొట్టడము, మళ్ళీ హీరోయిన్ వెళ్ళి అదే ఫ్రెండ్స్‌తో బాగా క్లోజ్‌గా మూవ్ అవ్వటము, ఇలా జరిగినప్పుడు అనుపమ ఏం చేస్తుంది, వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోతుంది. ఇంక నువ్వు నాకొద్దు అని చెప్పి బ్రేకప్ అయిపోయినప్పుడు అనుపమ వెళ్ళి వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుందనమాట. ఇలా అంతా ఉంటే ఎలా, సంజు చాలా మంచోడు, ఇలా అంతా నువ్వు ఉంటే ఎలా, తను చాలా మంచిది, తను ఫారిన్ నుంచి వచ్చింది కదా, తనకి ఇవన్నీ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వే అర్థం చేసుకోవాలి అని ఇద్దరిని కన్విన్స్ చేసి మళ్ళీ కెఫేకి తీసుకొచ్చి ఇద్దరిని మాట్లాడించి మళ్ళీ ఒకటి చేసేస్తుంది. సో, నెక్స్ట్ డే ఇది మాట్లాడిన నెక్స్ట్ డే ఇంకొక హీరోయిన్ అడుగుతుందనమాట, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము ఇంకా అని చెప్పి, మీ పేరెంట్స్కి తెలియకుండా చేసుకుందాము, తెలిస్తే ఒప్పుకోరు కాబట్టి అంటే అనుపమ అడుగుతుంది, నీకేం తెలుసు అనేసి నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుందాం అనేసి అంటున్నావు అని. ఏం తెలియాలని చెప్పి వాడుకున్న ఇంత ఫ్లాట్లు ఉంది, ఇంత ఆస్తుంది, గెస్ట్ హౌస్ ఉంది, అది ఇది అని చెప్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి అన్నట్టుగా, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా చాలే ఇంకేమి అన్నట్టుగా. సో, ఇంకా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ డే ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్తారనమాట. గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఇంకా అనుపమ వచ్చి వీళ్ళు పెళ్ళైనాక ఇంక వీళ్ళని మీట్ అవుదామని చెప్పి వెళ్తుంది వాళ్ళు ఉండే ఒక ఫ్లాట్కి. అది తను ఫ్రెండ్ ఉన్నింది కదా, ఆ ఫ్లాట్కి వెళ్తుంది అనమాట, ఇంకొక హీరోయిన్ ఉన్న ఫ్లాట్కి. వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ది నెక్స్ట్ డే మిడ్ నైట్ ఏదో చెక్అవుట్ చేసేసారు అన్నట్టుగా వాచ్మెన్ చెప్తాడు. ఏ ఒక వస్తువులు అక్కడ ఉండదు. కానీ అక్కడ వాల్ మీద మాత్రం ఇద్దరు మమ్మీ డాడీ ఫొటోస్ ఉంటుంది. అంటే ఇంకొక హీరోయిన్ మమ్మీ డాడీ ఫొటోస్ అనమాట. అప్పుడు వాచ్మెన్ అడుగుతుంది, ఈ ఫొటోస్ మాత్రం ఎందుకు తీసుకువెళ్ళలేదు అని అంటే, అది ఈ ఇంటి ఓనర్ ఒక పేరెంట్స్ ఫోటో అని అంటే, ఈ ఇంటి ఓనర్ పేరెంట్స్ ఫోటోనా అది అని తను షాక్ అవుతుంది. అప్పుడు ఈ ఇల్లు తనది కదా, ఇది సొంత ఫ్లాట్ కదా అంటే, లేదు ఇది తను రెంట్‌కి వచ్చునింది అనేసి. అప్పుడు రిజిస్ట్రేషన్ అతను ఒక ఆయన నేను చెప్పాను కదా, అతనికి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన ఎత్తిందే, మేడం ఎవరైనా బకరా దొరికాడా, డబ్బుండేవాడు, వాడికి ఏమైనా కథలు చెప్పి ఇది చేయాలనా, వాడిని మాయ చేయాలనా అన్నట్టుగా అడుగుతారనమాట. అప్పుడు తనకి అర్థమవుతుంది, షీ ఈజ్ ఎ 420 లైక్ డబ్బు కోసం వీటిని ఇది చేసింది, ప్లాన్ చేసి అన్నట్టుగా వాడికి కాల్ చేస్తుంది. కాల్ చేస్తే ఎక్కడున్నారని అడిగితే మా ఫామ్ హౌస్లో ఉన్నామనేసి హీరో చెప్తాడు.
అప్పుడు అనుపమ చెప్తుంది, "ఇదంతా చాలా నాకెందుకో తను డీటెయిల్స్ అన్నీ రాంగు. ఇది నేను ఇప్పుడే కనుక్కున్నాను" అనేసి కాల్‌లో చెప్తే, అప్పుడు వాడికి ఫుల్ భయమేసేసి ఛా! అని చెప్పి ఒకలాగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకొక హీరోయిన్ అదే పెళ్లి చేసుకుంటారు కదా! ఆవిడ లేసొచ్చి, "ఏమైంది? ఎందుకు డల్‌గా ఉన్నావు?" అని చెప్పి తనకి అర్థమైపోతుంది. ఓహ్! వీడికి నిజంగా తెలిసిపోయింది అని చెప్పి. అప్పటికప్పుడు మనం సింగపూర్ వెళ్దాం. నేను ఫ్లైట్స్ బుక్ చేశాను. గో గెట్ రెడీ హనీమూన్‌కి అది ఇది అని చెప్పి వాడిని రెడీ చేస్తుంది. ఇంకా కార్‌లో వెళ్తుంటే గెస్ట్ హౌస్ నుంకొచ్చే దారి అంతా లైక్ అడవిలాగా ఉంటుందనమాట. ఒక ఫారెస్ట్ లాగా. సో, వస్తూ ఉంటే వాళ్ళొక ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా! హీరో ఫ్రెండ్స్‌ని జతలో తిను మాట్లాడుతుంది అని చెప్పేసేసి. సో, మధ్యలో వాళ్ళొచ్చి ఆపుతారు. ఆహ్, హీరో వచ్చి, "ఏంట్రా మీది గొడవ మళ్ళీను" అని చెప్పి వెళ్తుంటే హీరోయిన్ వచ్చేసి అదే పెళ్లి చేసుకున్న ఆమె వచ్చి, "నువ్వు ఆగు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను" అన్నట్టుగా వెళ్ళి ట్విస్ట్ ఏంటంటే హీరో ఫ్రెండ్స్‌తో హీరోయిన్ కలిసిపోయి వాడిని చంపి వాడి ఆస్తి లాక్కోవాలన్నట్టుగా. సో, వీటి మీద ఈ పేపర్స్ పైన సిగ్నేచర్ చేసి ఇంక నీకి నాకే పని ఉండదు. ఏ ఒక్క గొడవ ఉండదని చెప్తే హిల్ నాట్ డూ. సిగ్నేచర్ నేను చేయను. నేను ఎందుకు చేయాలన్నట్టుగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఒక స్ప్రే అది వస్తుంది కదా! మత్తు స్ప్రే. దాన్ని స్ప్రే చేసేసి బ్యాట్ తీసుకొని కొడుతుంది. తీసి కొట్టిందే వాడు ఇంకా పడిపోతాడు. అప్పుడు అక్కడ ఇంక దూరం నుంచి చూస్తున్న అనుపమ గారొచ్చి వీడిని సేవ్ చేసి తనని పట్టుకోవాలని అరుస్తూ మరీచిక, మరీచిక ఆ హీరోయిన్ పేరు మరీచిక అనమాట. సో, అప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! కరెక్ట్‌గానే చదివాను నేను టైటిల్. తప్పుగా ఏం చదవలేదు. ఏంటబ్బా! ఇంత వింతగా ఉందే పేరు అననేసి అనుకున్నాను. బట్ యాహ్! కరెక్ట్‌గానే చదివాను. తప్పుగా అయితే చదవలేదు. ఇంకా అక్కడి వరకు ఇంటర్వల్. ఓకే. ఏదో బావుంది అననేసి అలాగా ఒక ఆల్మోస్ట్ 12 ఏమో అయిపోయింది. సరే ఇంకా కొద్దిగానే కదా ఇంటర్వెల్ ఎలాగో అయిపోయింది. ఇంకొంచెమే కదా చూసేద్దాం అని చెప్పేసి చూస్తే, ఇంటర్వెల్ తర్వాత అదే పోలీస్ స్టేషన్‌కి సంజు వస్తాడు. తిని అనుపమ ఈ స్టోరీ అంతా చెప్పి అయిపోయిన తర్వాత అక్కడికి సంజు వస్తాడు. "ఏయ్ సంజు, నువ్వు చనిపోయావు కదయ్యా" అనేసేసి పోలీస్ ఆయన అంటాడు. "నేను బతుకుంటే ఎలా చనిపోతాను సార్" అనేసి తను అంటాడు. "అది కూడా కరెక్టే కదా" అంటే అప్పుడు అనుపమ ఇక్కడ కూర్చున్న అనుపమ ఒక పోలీస్ దగ్గర కూర్చున్న అనుపమ వేరే దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మళ్ళీ అంటే ఒక సైకిక్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి అక్కడి వరకు నేను చెప్పాను కదా! ఇంటర్వెల్ వరకు ఓకే. ఫైన్ గుడ్. ఇంటర్వెల్ తర్వాత సైకిక్ ప్రాబ్లమ్ లాగా క్రియేట్ చేసి అప్పుడు సైకిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు సైకిస్ట్ చెప్తాడు, "నీ మీద ఉన్న ప్రేమతో తనకై తాను క్రియేట్ చేసుకున్న స్టోరీ ఇదంతా. ఇదంతా జరగలేదు. జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. ఇలా ఒకరిని నువ్వు ప్రేమించడం, వాళ్ళు నిన్ని పొడవడం, ఐ మీన్ నీ పైన అటాక్ చేయడం, నీ ఆస్తి లాక్కోవాలనుకోవడం అదంతా ఒక సైకిస్ట్‌గా మారిపోయింది. అంటే తను నీ మీద పెంచుకున్న ప్రేమని వేరే వాళ్ళు కనుక అమ్మాయి అలా నీ మీద చూపించకూడదు. తిను మాత్రమే చూపించాలి" అన్న ఒక మైండ్ సెట్‌తో ఈ యొక్క స్టోరీని తనే సృష్టించి ఆ క్యారెక్టర్‌ని లేని క్యారెక్టర్‌ని సృష్టించి ఇలా పిచ్చిదానిగా మారిపోయింది అన్నట్టు. అప్పుడు టాబ్లెట్స్, కౌన్సిలింగ్ అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేయాలనేసి అతను చెప్తాడు. అప్పుడు హీరో వచ్చి వాళ్ళ మమ్మీ డ్యాడీ దగ్గర, "అంకల్ మీకేం ప్రాబ్లం లేకపోతే తనని నేను పెళ్లి చేసుకుంటాను. ఇంత ప్రేమిస్తుందని నాకు తెలీదు. తెలుసుంటే నేను అప్పుడు నో చెప్పేవాడినే కాదు" అని అనేసేసి కొద్ది రోజులు అయినాక ట్రీట్మెంట్ అంతా అవుతున్నాక బాగవుతాడు. లైక్ వీడే తీసుకువెళ్ళడం, హెయిర్ అంతా చేంజ్ చేపియటం, ఫేషియల్ చేపియటం, పళ్ళెత్తిని క్లిప్ అంతా రిమూవ్ చేపించి క్లీన్ చేయటం అలా జరుగుతున్నప్పుడు ఒక్కరోజు బయటికి వెళ్ళి ఇలాగే వస్తూ ఉంటారు. అప్పుడు వీడు కారు దిగి లైక్ నేచర్ కాల్‌కి వెళ్తాడనమాట హీరో నేచర్ కాల్‌కి వెళ్ళినప్పుడు హీరోయిన్ కూడా దిగి లైక్ పక్కలో ఉంటుంది. ఐ మీన్ నేను వస్తా అని చెప్పి అనుపమ గారు కూడా వెళ్తే అప్పుడు ఎందుకు డల్‌గా ఉన్నావు అనేసి అడుగుతుందనమాట.
ఇలా అంతా ఎందుకున్నావు అనేసి అంటే, మరీచిక అనేసి అంటాడు. మరీచికనా? నేను ఒక మినిట్‌కి షాక్ మళ్ళీ. ఇందాకే కదా ఇదంతా జస్ట్ ఇమాజినేషన్ బొంగు సారీ. ఇందాకే కదా ఇదంతా ఇమాజినేషన్, తొక్క, తోలు అన్నీ అన్నారు. మళ్ళీ మరీచిక అంటున్నారు ఏంటబ్బా వీళ్ళని అనేసి అంటే, అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, తను చేసుండేది కాదనమాట. హీరోయిన్ చేయలేదు. హీరో చేసుండే తప్పులని హీరోయిన్ మీదకి మార్చి తిరగా స్టోరీ రివర్స్ కేస్ స్టోరీ రాసి ఒక హాఫ్ స్టోరీ వ్యాలిడ్‌గా అనిపించింది నాకి. ఆ హాఫ్ స్టోరీ తర్వాత వేరే స్టోరీని గనుక ఏదో ఒకటి క్రియేట్ చేసుంటే అలాగా వెళ్ళును. కానీ ఆ హాఫ్ స్టోరీని ఏం చేశారంటే రీమిక్స్ అనమాట. తిప్పి, 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 తిప్పి దాన్ని కొంచెం తీసి మళ్ళీ ముందర పెట్టి, ముందరది మళ్ళీ వెనక్కి పెట్టి, వెనక్కిది ముందు పెట్టి అలా చేశారు. ఈ మూవీనా నాకు చూసానా అనిపించింది. సో, స్టోరీ కంప్లీట్ చేసేస్తాను. నేను ఒక్కటే ఎందుకు చూడాలి? మీరు కూడా చూడండి. మీరు కూడా వినండి ఈ స్టోరీలంతా. అప్పుడే కదా నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యానో ఈ మూవీ చూసి అని మీకు అర్థం అయ్యేది. వినండి. సో, అప్పుడు ఎక్కడి వరకు ఆపాను గుర్తులేదే. ఐ విల్ కంటిన్యూ. మరీచిక అని అనేసేసి అంటాడు. అన్నాక మనం మాట్లాడుకున్న డీల్ ఏమి, నువ్వెందుకు ఇది చేస్తుండవు అని అనేసి. డీల్ అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. మరీచికని వీడు చంపేస్తుంటాడు. ఇది రివర్స్ కేస్ అనమాట. ఆస్తి కోసం వీడు అప్పులను చేసుకో ఉంటాడు. ఆ పిల్ల లండన్ నుంచి వచ్చిన పిల్ల, ఆ పిల్లకి ఇక్కడ చాలా ప్రాపర్టీస్ అంతా ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు. దట్ వాస్ రియల్ యాక్చువల్. ఆ ఫొటోస్ అదంతా రియల్ అనమాట. కానీ ఫేక్ లాగా మళ్ళీ క్రియేట్ చేసింది. సో, ఆస్తి కోసం వీడు చేసుకొని వీడి ఫ్రెండ్స్ హెల్ప్తో ఆ పిల్లని చంపాలి అంటే తెలిసిపోయింది ఇంకా అవ్వదని చెప్పి చంపాలని చూసి, అప్పుడు ఆ టైంలో ఈ పిల్ల అనుపమ ఉంటుంది అక్కడ. ఉండి ఏం చేస్తుంది చూసి, సంజు చనిపోయింది అని వాడు వెళ్ళిపోతుంటే సంజు అని పిలిచి వాడు వెనక్కి వస్తుంది, అయ్యో చనిపోయిందని. అప్పుడే ఏం డీల్ మాట్లాడుకుంటారు, నన్ను పెళ్లి చేసుకో సంజు, ఈ కేసుని ఇంకా నేను తప్పిస్తాను, ఒకవేళ ఇవన్నీ నాకు చేసుకోకపోతే ఇది ఒక పెద్ద కేసు అయిపోయిందంటే నేను ఒక పెద్ద ప్రూఫ్ అన్నట్టుగా ఒక బ్లాక్మెయిల్స్. సో, వాడు దానికి దొరికిపోయినానే ఏం చేయలేనే అని చెప్పి ఒప్పుకొనేస్తాడు. ఒప్పుకొని ఇంకా ఒక ఇదే అనమాట. అప్పుడు ఒప్పుకున్న తర్వాత ఇంకా ఈ ఒక అదే సైకిక్ ప్రాబ్లం అది ఇది అని చెప్పినట్టుగా ఇది చేసి ఉండేది. ఇది కదా డీల్ మాట్లాడుకునింది, ఇంకొకసారి కనుక గుర్తు తెచ్చుకున్నావంటే నీకు నేనే ఇది చేసేస్తాను నిన్ను అన్నట్టుగా బ్లాక్మెయిల్ చేస్తే, అప్పుడు ఇంకా కార్ ఎక్కికనే వెళ్తారు. ఫుల్ నైట్ అనమాట, అది మిడ్‌నైట్. అప్పుడు వెనకాల సీట్లో ఆ హీరోయిన్ మరీచిక వచ్చి వీడిని సంజుని కన్నా అని పిలుస్తుంది. వీడు కారు ఎక్కిందే కన్నా నన్ను వదలొద్దు కన్నా అని చెప్పేసేసి అంటుంది. వీడు వెనక్కి తిరిగి చూసేసి ఓ మై గాడ్ మరీచిక ఇది చచ్చింది కదా ఎలా వచ్చింది అని అనేసి వాడు భయపడి కార్ని ఇంకా బయటకు వచ్చి అరుస్తూ ఉంటాడు. ఆ టయానికే పోలీసు వాళ్ళు రావటము, సార్ కార్లో దెయ్యం ఉంది అని అనేసి. అనుపమ వచ్చి ఏంటంటే అయ్యో వీడి పేరేమని ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది, దొరికిపోతామని చెప్పి ఏం లేదు తన గెస్ట్ హౌస్లో హారర్ మూవీ చూసాము, తనకి హారర్ మూవీ అంటే భయం, అందుకని ఈ స్టోరీ చెప్పేసి పోలీసుల్ని పంపించేస్తుంది. అనుపమ వచ్చి లైట్గా తీసుకొని వీడేదో ఇప్పుడు పేరెత్తినాను కదా దానివల్ల ఏదో నాటకాలు చేస్తున్నాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఇలా స్కెచ్ చేస్తున్నాడు అన్నట్టుగా. కానీ నేను ఒక సెకండ్కి ఏమనుకున్నాను అంటే అదే నైట్ టైం ఏదైనా హారర్ మూవీనా, మళ్ళీ ఇంకొక సెకండ్కి మూవీ బాగానే ఉందేమో, హారర్ మూవీలాగా ఏమైనా తీసారేమో, మనం ఒక కంక్లూషన్కి మళ్ళీ రాకూడదు బాగాలేదు అని చెప్పి మళ్ళీ అక్కడికి స్టక్ అయిపోయినాను. చూస్తే అది హారర్ కూడా కాదు. తనని ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అతను సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంతా చేస్తే తను లండన్ వెళ్ళి తిరిగి వచ్చి కక్ష తీర్చుకోవడానికి ఆ ఒక మనిషి హెల్ప్ వల్ల సో వాడి హెల్ప్ తీసుకొనేసేసి వీడిని ఏదో ఒకటి చేయాలన్నట్టుగా దయ్యంలాగా వేషం వేసి ఎలాగోలాగో వాడిని చంపి పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే హైలైట్. అంటే ది వర్స్ట్ ఇంత బేకల్గా ఎవరన్నా ఉంటారా? ఇది విన్న తర్వాత మీరే చెప్పండి నాకు, ఇంత బేక్గా ఎవరైనా ఉంటారు? ఆ సిచ్యువేషన్లో నాకే ఒక థాట్ అనిపించింది, ఈ ఒక పాయింట్ వాళ్ళకి లాజిక్ కనిపించలేదా అని అనేసి. సో చంపేస్తుంది. ఎలా అంటే
లైక్ ఆ ఒక వాచ్‌మెన్ హెల్ప్‌తో తను ఒక ఘోస్ట్‌గా నటిస్తుంటుంది కదా! సో, అనుపమ కూడా కనపడటం స్టార్ట్ అవుతుంటే భయపడతారు. సో, మళ్ళీ గెస్ట్ హౌస్‌కో ఏమో అనుకుంటా. గెస్ట్ హౌస్‌కో ఎక్కడికో వెళ్తారు. అప్పుడు అక్కడికి మర్చిక వచ్చి వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అనుపమ అండ్ సంజు అక్కడే ఉన్నప్పుడు మరీచిక వస్తుంది. వచ్చి నేను గుర్తులేనా ఏదో కాఫీ తీసుకో కాఫీని ఏదో అడిగితే అప్పుడు ఇద్దరు కాఫీ తీసుకో అని చెప్పి సంజుకి అడిగితే నాకొద్దు నాకొద్దు నన్నేం చేద్దానప్పుడు ఆ ప్లేట్ తీసుకునే వాడిని కొడుతుంది. వాడు అక్కడే అవుట్. అప్పుడు తిను వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్తుంది. ఇలా మరీచిక వచ్చింది చంపేసిందంటే, ఆ అమ్మాయే లేదు కదమ్మా! నీకు మళ్ళీ పిచ్చెక్కిందా? మళ్ళీ మతిపోయిందా నీకని చెప్పి పోలీస్. అప్పుడు పోలీస్ స్టేషన్‌కి మళ్ళీ మరీచిక వస్తుంది. వచ్చి తను నా ఫ్రెండే. ఇలా స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానో నాకు తెలీదు. నేను లండన్ నుంకొచ్చాను ఈరోజే అని అనేసేసి. సంజు ఎవరో నాకు తెలీదనేసేసి ఆవిడ అంటుంది మళ్ళీ. స్టార్టింగ్‌లో సంజు ఏమంటాడు, నాకు మరీచిక ఎవరనే తెలీదు అని అనేసేసి ఆ సంజు అంటాడు. లాస్ట్‌కొచ్చే లోపల ఈ మరీచిక వచ్చి నాకు సంజు ఎవరనే తెలీదు అని అనేసేసి అంటుంది. సో, నాకు ఫ్లైట్‌కి టైం అవుతుంది. తనని కలిసి వెళ్దామని వచ్చాను. కానీ తను చూస్తే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంది అన్నప్పుడు, సరే ఆ సంజు వాళ్ళ కెఫే దగ్గరికి వెళ్దాము. ఏం జరిగిందో తెలుసుకోవాలి. మొన్నే కదా స్టేషన్‌కొచ్చిండు. ఈవిడ చూస్తే నువ్వు చంపేసినావు అనేసేసి చెప్తుంది. సో, రాండి అది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్దామని పోలీసోళ్ళు వెళ్తారు. అనుపమని, ఆ మరీచికని తీసుకొని వెళ్తారు. కానీ అక్కడ డెడ్ బాడీ అంతా ఏముండదు. చూసారు కదా సార్ ఊరికనే అబద్ధం చెప్తుందని. సరే సంజు పెట్టుకున్న కెఫే దగ్గరికన్నా వెళ్దాం అక్కడేమన్నా ఉండడం అని చూస్తే ఆ కెఫే లైక్ రన్ అవేది స్టాప్ అయ్యి 2 ఇయర్స్ అయిందంట. అక్కడ ఉండే వాళ్ళు చెప్పేదేంటంటే అతను ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు. ఆ అమ్మాయి చనిపోవటంతో ఒక అమ్మాయి మోసం చేయటంతో ఒక అమ్మాయి మోసం చేయటంతో ఆ దిగులుతో ఇదే కెఫేలో ఊరేసుకొని చనిపోయాడు. దానివల్ల ఈ కెఫే రన్ అవ్వటం లేదు. ఫుల్ పాడు పట్టిపోయింది అనేసేసి. సో, పోలీస్ అది నిజమే అని చెప్పి నమ్మి ఇదంతా మరీచిక ప్లానింగ్ అందరికి డబ్బులు ఇచ్చి సెట్ చేసేస్తుంది. ఇలా ఇలా చెప్పాలని బాగున్న కెఫేని కూడా క్లోజ్ చేపించి అప్పటికప్పుడు దుమ్ము, అప్పటికప్పుడు చెట్లు అన్నీ పుట్టిచ్చేసేసి అలా చేస్తుందనమాట. అప్పటికప్పుడు అన్నీ అట్లీస్ట్ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఒక పాడుపడిన అంగడే మనం చూస్తాం. మనకు తెలీదా అంత మాత్రం ఇది ఎన్ని రోజులు ఇంకా పాడుపడి ఉంటుందో అని అనేసి. అప్పటికప్పుడు చెట్లు ఎలా వస్తాయి? ఎంత డబ్బిచ్చినా కూడా ప్లాస్టిక్‌కి ఒరిజినల్‌కి తేడా లేదా? అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పోలీస్ స్టేషన్‌కి సంజు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ స్టార్టింగ్‌లో సంజు వచ్చినప్పుడు సంజు చేతిలో తన ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రనమాట. లైక్ తీసుకొని ఆ పిల్లకి ప్రాబ్లమ్ అనుపమకి ఈ యొక్క ప్రాబ్లమ్ ఉంది అని అనేసేసి నేనే సంజుని అని స్టార్టింగ్‌లో పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఈ యొక్క పోలీస్ అతన్ని ఎలా నమ్మాడు? లైక్ అక్కడ ఉండే జనాలు అది వాడు దెయ్యం ఎత్తిరుందంటే ఎలా నమ్మారు అసల? ఫ్రెండ్స్‌తో ఫ్రెండ్స్ కూడా వీడు దెయ్యం అయినా కూడా ఏ ఒక్క ఫ్రెండ్ అయినా ఒక్కడైనా భయపడ్డా అందులో అయ్యో! అని చెప్పి. అంతమందికి స్టేషన్‌లో అంతమందికి దెయ్యం కనిపిస్తుందా? ఫ్రెండ్స్ నవ్వుకుంటూ జాలీగా వస్తారా? ముట్టుకుంటారా? ప్లస్ ఏంటి నేను చెప్పాను కదా! సైకిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా అని. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళింది దెయ్యమా? తనని క్యూర్ చేసింది దెయ్యమా? ఇదంతా ఏమి అక్కడ ఇది లేకుండా అక్కడితో ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తారు. ఓకే. ఇతను చనిపోయాడు. ఈమెకి నిజంగానే ప్రాబ్లమ్ ఉంది. సైకిక్ ప్రాబ్లమ్ ఉంది. మతి స్థిమితం ఏదో తప్పింది అని చెప్పి తీసుకెళ్ళి ఒక మెంటల్ హాస్పిటల్‌కి పడేస్తారు. అయ్యో! ఈ మూవీన నేను చూసాను. అర్థం పర్థం లేకుండా అనుకున్నాను. అట్లా లాస్ట్‌లో వచ్చి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది మధ్యలో టైలరింగ్ షాప్‌ది అండ్ ఫ్లాట్ దగ్గర ఒక పర్సన్. ఆ పర్సన్ వచ్చి మీరు మూవీ చూడండి తెలుస్తుంది. చెత్త చెదారం అంతా. ఆ పర్సన్ వచ్చి అక్కడ లాస్ట్‌లో కంప్లెయింట్ ఇలా నా కూతురిది ఏదో ప్రాబ్లమ్ అని చెప్పి కంప్లెయింట్ ఇవ్వడానికి వస్తాడు. అప్పుడు తను తెలుసుకుంటాడనమాట. సంజు నిజంగానే మరీచికని ప్రేమించాడు అని చెప్పి ఈ యొక్క స్టోరీని పోలీసులు చెప్తాడు. అప్పుడు తను ఏంటి దెయ్యం కాదు, ఈ మరీచిక లండన్ ఇంకా వచ్చి ఆ కట్టుకథల్ని నిజం చేసింది. ఇవన్నీ చంపి తినని ఇలాగే
మెంటల్ హాస్పిటల్‌కి పంపించి ఈ యొక్క స్టోరీని నిజం చేసిందే కానీ ఇట్ వాస్ నాట్ ఎ ట్రూత్ బిఫోర్ దాట్ అని అనేసేసి దాని తర్వాత అర్థమైందనమాట. ఒక దెయ్యాన్ని ఏంటి 2 ఇయర్స్ బ్యాక్ చనిపోతే 6 మంత్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వాడు చనిపోయుంటే 6 మంత్స్ బ్యాక్ స్టేషన్‌కి ఎలా వస్తాడు? దట్ టూ విత్ ఫ్రెండ్స్ ఎలా వస్తాడు? కొంచెమన్నా బుర్ర వాడండయ్యా! ఏం పెట్టి తీస్తారు? మమ్మల్ని వెర్రోల్ని చేయడానికి చేస్తున్నారా ఏంటి? నాకేం అర్థం కాలేదు ఈ యొక్క మూవీ చూసిన తర్వాత. యాక్చువల్లీ యూజువల్‌గా నేను ఎక్కువ మూవీస్ అంతా చూడను. ఈ సీరీస్ అలాంటివి చూస్తా ఉంటాను. రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూస్తాను. కానీ ఏదో బోర్ కొట్టి తప్పిదవై ఆ మూవీ చూసాను నేను. సో, అందుకే నేనొకటే చూసి ఎందుకు ఇదవ్వాలి? మీరు కూడా స్టోరీ విన్నారు కదా ఇప్పుడు. వెళ్ళి ఒకసారి చూసేసి ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఆల్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక లైక్, ఒక షేర్ వల్లనే ఎక్కడికో ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు. సో, ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్.